ప్రతి ఒక్క అధికారి పెత్తందార్లా కాకుండా ప్రజా సేవకుడిలా పనిచేయాలని పిలుపునిచ్చింది ఏపీ సర్కార్. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగాలని ఆదేశాలను జారీ చేసింది. ప్రభుత్వ పథకాలను అందరికీ చేరువ చేయాలని స్పష్టం చేసింది. కలెక్టర్ల సదస్సులో సర్కార్ విధి విధానాలను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజల ముందు ఉంచారు. సంక్షేమమే తమ ధ్యేయమని ఆ దిశగా అడుగులు వేయాల్సిందిగా పిలుపునిచ్చారు. ఏపీలో కూటమి సర్కార్ దూసుకెళ్తోంది. 6 నెలల పాలనలో ఒక్కొక్కటిగా ఎన్నికల హామీలను ఆచరణలో పెడుతోంది. ఈ క్రమంలోనే సచివాలయంలో రాష్ట్ర స్థాయి జిల్లా కలెక్టర్ల సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. సర్కార్కు ప్రజలకు వారధిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పథకాలు, పాలసీలు బలంగా ఉన్నా అమలు చేసే బాధ్యత కలెక్టర్లు, అధికారులపై ఉందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గత వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ నాశనమయ్యాయని, వాటిని సరిచేసేందుకు సమయం పడుతోందన్నారు. ప్రతి ఒక్కరూ సీరియస్ గా పనిచేయాలని, నిధుల విషయంలో అలసత్వం, నిర్లక్ష్యం వద్దని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బియ్యం మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేస్తామన్నారు పవన్. లీడర్షిప్ లో కొనసాగాలంటే ఆల్ ఆఫ్ యు హావ్ టు నీడ్ యువర్ సపోర్ట్. ఇది more than I'm begging you and requesting you, it is your fundamental responsibility. Last time మేము ఎన్ని చూస్తా ఉంటే, if collectors would have gone, for example in Kakinada, there were 3 check posts. Honorable Minister for Civil Supplies నాదెండ్ల మనోహర్ గారు వెళ్ళి 3 చెక్ పోస్టులు పెట్టిన తర్వాత కూడా చాలా ఇష్టారాజ్యంగా స్మగ్లింగ్ రవాణా జరుగుతూ ఉంటే, we don't know whom to blame. Straight ఈజీగా పాయింట్ చేసేయచ్చు కానీ ఫింగర్స్, it is the collector's responsibility. It is the SP's responsibility. How come they had ignored? And it was quite disappointing for us. We are not here for making money. We are here. We want to do something. And that, as I said, the rot begins when wild actions are received calmly by society. And ilanti wild actions chuskunta unte, and the country will disintegrate no sooner. ఏపీలో వెలుగులు నింపేందుకు ఎంతో కృషి చేస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. మొదటి సమావేశానికి ఇప్పటికీ ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల పైనే అప్పులు చేసిపోయిందని గుర్తు చేశారు. పాలనను గాడిలో పెట్టేందుకు ఇటుక పేర్చుతున్నామన్నారు. భూదందాలు, లిక్కర్, బియ్యం, ఇసుక, డ్రగ్స్, ఎర్రచందనం మాఫియాలను కూకటి వేళ్లతో తొలగించాల్సిన బాధ్యత అందరిపై ఉందని పిలుపునిచ్చారు చంద్రబాబు. పీపుల్ ఫస్ట్, హెల్తీ, వెల్తీ, హ్యాపీ, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదాలతో ముందుకెళ్తున్నామని చెప్పారు. మీరు ఒకసారి చూస్తే రాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీసే విధంగా అనేక తప్పులు జరిగాయి. నాకు కూడా ఆవేదన ఉంది, బాధ ఉంది, కసి ఉంది, కోపం ఉంది. కానీ అదే సమయంలో జాగ్రత్తగా చేయకపోతే ఇంకా డిమారలైజ్ అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి నేను ఎక్కడా కాంప్రమైజ్ కాను. బీ క్లియర్ ఆల్ ఆఫ్ యూ. మీలో కూడా సమర్థత పెంచుకోవాలి. తప్పు చేసిన వాడిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చట్ట ప్రకారం శిక్షించాలి. తప్పులు జరగకుండా చేసే బాధ్యత ఈ అధికార యంత్రాంగం పైన ఉంది. ఆ విషయం మీరు అందరూ నోట్ చేసుకోవాల్సిందిగా మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఎందుకంటే మన బ్రాండ్ దెబ్బతినింది. 5 ఏళ్ళు బయట అవహేళన చేసే పరిస్థితికి వచ్చారు. అదే మళ్ళీ 6 నెలల్లో ప్రపంచం మొత్తం 1 by 1 మళ్ళీ వచ్చే పరిస్థితికి వచ్చారు. అంటే దీనికి కారణం విశ్వసనీయత, నమ్మకం. ఆ నమ్మకం ఉన్నప్పుడు పెట్టుబడులు వస్తాయి, డెవలప్మెంట్ జరుగుతుంది. ఆటోమేటిక్గా చాలా వరకు మనం అనుకున్న లక్ష్యాలు నెరవేర్చే పరిస్థితికి వస్తాం. 2 రోజుల పాటు సాగిన కలెక్టర్ల సదస్సు విజయవంతమయ్యిందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. సంక్షేమ పథకాలు, ప్రభుత్వ విధానాలను జిల్లా కలెక్టర్లకు మరోసారి వివరించారు సీఎం, డిప్యూటీ సీఎం. మంత్రి సీతక్క తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ పై సమీక్ష నిర్వహించారు. టెండర్లు లేకుండా నామినేషన్ పద్ధతిలో పనులు కేటాయించడం పట్ల మంత్రి సీతక్క అసహనాన్ని వ్యక్తం చేశారు. కారుణ్య నియామకాలు, పదోన్నతుల్లో నిబంధనల ఉల్లంఘన జరగడం పట్ల సీరియస్ అయ్యారు. బాలామృతం ముడి సరుకుల్లో నాణ్యత లోపాలను సహించేదే లేదని స్పష్టం చేశారు. నాసి రకం సరుకులు సప్లై చేసే కాంట్రాక్టర్లు సహకరించే అధికారులపై కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామని మంత్రి సీతక్క హెచ్చరించారు.